చికెన్ చేసేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చపాతీ కూడా చేసేసానండి. మా పాపకి ఇంకా పూరీ కావాలంట. పూరీ వద్దు, చపాతీ తినని చెప్పేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక టమాటో కూడా కట్ చేసేసుకొని అందులో వేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా. అది మొత్తం కలుపుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. ధనియాల పొడి కూడా కలుపుకొని లిడ్ పెట్టేసేయాలి. నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇది మా పాపకు ఫ్రై చేయాలి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. రైస్ అయితే ఉడుకు పడుతూ ఉంది. మా పాప వెయిటింగ్ తినడానికి. నేనైతే రైస్ని వంపేస్తా అండి. మరి మీరు ఎలా చేస్తారు? ఇంకా లిడ్ పెట్టేసేసుకొని చికెన్లో వచ్చేసి కొంచెం పసుపు వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని తగినంత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత తింటారో అంత. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కారం వేసాం కదా, ఒక 2-3 మినిట్స్ అట్లనే వదిలేస్తే కలుపుతూ ఉండాలి. మళ్ళీ మధ్యలో అన్నం అయితే ఉడుకు పట్టేస్తుంది. ఇంకా చికెన్లో తగినంత వాటర్ వేసుకొని చూపిస్తున్నా చూడండి. కావాలా మీకు కూడా చికెన్? ఇది సండే ఈవినింగ్ తీసిన వీడియో, కానీ నాకు మళ్ళీ ఈరోజు కూడా తినాలనిపిస్తుంది. చిచ్చిమం. ఇంకా తగినంత ఉప్పు, చికెన్ మసాలా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వీలైతే పుదీనా. మా పాపం మమ్మల్ని కొట్టేసేటట్టు ఉంది, ఇంతసేపు వెయిట్ చూపించేస్తున్నారు అనేసి. ఇంకా ఆమెకైతే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా చేసిస్తే చాలు, చపాతీలో పెట్టుకొని ఒక 2 చపాతీలైనా తినేస్తుంది. ఆమెకు చాలా ఇష్టం ఇలా. ఇంకా మా ఆయన అయితే నాకు అన్నం మొత్తం వంపేశాడు, నేను కర్రీ చేస్తున్నా అది చేస్తున్నా అనేసి. మనకు రోజు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.